దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను బట్టి ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ దేవుని ఆజ్ఞలను అనుసరించి దీవించబడిన ఎలిజబెత్ గురించి మనము ధ్యానం చేసుకుందాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు నాయనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఎలిజబెత్ గురించి ప్రభువ మేము ధ్యానం చేసుకొనబోతున్నాం. మా హృదయాలతో ప్రభువ మీరుండి మాట్లాడండి. ఎలాగా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆశీర్వాదం పొందుకుందో ప్రభువ, ఆ విషయాలన్నీ నాయన తేటతెల్లంగా మీరు మాకు బోధించి నీ బిడ్డల ప్రభువ మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఎలిజబెత్ క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఎలిజబెత్ అనగా దేవుని యొక్క ప్రమాణము అని ఈమె పేరుకి అర్థం. ఈమె యాజకుడైన జకర్యాకు భార్య, బాప్తిస్మమిచ్చు యోహోను యొక్క తల్లి, కన్య మరియకు బంధువు. ఈమె నిందారహితమైన మచ్చలేని పవిత్రమైన స్త్రీగా ఉంది. ఈమె యాజకునికి వివాహమాడి ఉన్నది. ఈమె ఎలిజబెత్తు ఒకరిగా ఉండుటకు ధన్యకరమైంది. ఎందుకంటే ఈ ప్రసంగంలో దేవుని యొక్క ప్రమాణం ఈమె జీవితంలో నెరవేరటానికి కలిగి ఉన్న శ్రేష్టమైన లక్షణాలను మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన ఎలిజబెత్తు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను అనుసరించిన ఎలిజబెత్తు. దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఏది తప్పిపోక అనుసరించినటువంటి స్త్రీ ఎలిజబెత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక దైవజనునికి కుమార్తెగా, మరొక దైవజనునికి భార్యగా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంది ఎలిజబెత్తు. అందుకని ఇక్కడ భర్తతో కలిసి ధర్మశాస్త్ర విధులను అనుసరించి ఉన్నది. దేవుని ఆజ్ఞలను అలక్ష్యము చేయకుండా ఈమె దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఉంది. అలక్ష్యం చేస్తే అవమానము, అశాంతి కలుగుతుంది గనుక ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచూ ఉన్నది. మొట్టమొదటిగా ఈమె విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ఆజ్ఞలను అనుసరించిన ఎలిజబెత్తు ఏదైతే దేవుడు చెప్తున్నాడు, వారి యొక్క ప్రయాణ జీవితంలో వారు దేవునికి యాజకులుగా ఉన్నటువంటి భర్త యొక్క విధానములో, ఆ భార్య యొక్క విధులు విధానములో కూడా ఏది తప్పిపోకుండా చాలా క్షుణ్ణంగా అనుసరించినటువంటి స్త్రీ ఎలిజబెత్తు. కాబట్టి ఎలిజబెత్ ఏది తప్పిపోలేదంట. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడు ఏ మాట అయితే వినమన్నాడో, దేవుడు తన పరిచర్య విధానంలో మనుషులతో మాట్లాడే విధానంలో ఏది చెప్పినా అది తూచా తప్పకుండా పాటించింది ఎలిజబెత్తు. అందును బట్టి ఈమె న్యాయ విధుల చొప్పున నడిచిన ఎలిజబెత్తు. న్యాయ విధులు ఏదైతే దేవుడు ఈమె న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ భర్తతో పాటు యుక్తముగా ప్రవర్తించింది. దేవుని న్యాయ విధులను అలక్ష్యము చేయక, ఈమె న్యాయాధిపతి అయిన దేవుడు మనలో అన్ని విషయంలో మన పక్షమున నిలబడి కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా న్యాయ విధుల చొప్పున నడిచింది. కానీ ఇక్కడ ఆమె ఏ రీతిగా కూడా అపనమ్మకంగా లేదు.
కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులన్నిటినీ నేను అనుసరిస్తానని బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే దేవుడు న్యాయముగా నడుచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనములో మీరు న్యాయంగా నడుచుకోవాలి, ఇదే కదా నేను మిమ్మల్ని కోరుతుంది. నీ స్థాయి ఏదైనా, నువ్వు చేసే పని ఏదైనా, నువ్వు విధానం ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక క్రైస్తవ బిడలుగా, ప్రభువు నమ్మిన వ్యక్తిగా, ప్రభువు నమ్మిన విశ్వాసురాలుగా, స్త్రీలుగా నీవు ఉన్నావంటే దేవుడు నీ విషయంలో కోరుకునేది న్యాయంగా నడుచుకోవాలని. నీ ప్రక్కన వారు ఎలా ఉన్నారు, నీ ముందు వారు ఎలా ఉన్నారు, నీ ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు, నీకు తెలిసిన వారు ఎలా ఉన్నారు, నీ బంధువులు ఎలా ఉన్నారు, నీ రక్త సంబంధులు ఎలా ఉన్నారు, నీ దగ్గర నీతో కలిసినటువంటి స్నేహితులు ఎలా ఉన్నారో కాదు, కానీ నీవు దేవుని యొక్క విధానములో నడుస్తున్నట్లయితే, యేసు ప్రభు యొక్క భక్తి మార్గములో నడుస్తున్న స్త్రీలుగా, విశ్వాసులుగా నీవు ఉన్నట్లయితే దేవుడు కోరుకునేది ఒక్కటే, న్యాయంగా నువ్వు నడుచుకోవాలి. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, స్థితి ఏదైనా, పరిస్థితులు ఏదైనా న్యాయంగా నడుచుకుంటే దేవుడు నీతో చేసిన ప్రమాణాన్ని అనుభవిస్తావు. అందుకని ఎలిజబెత్ న్యాయంగా నడుచుకుంది. వారి నడవడిలో న్యాయము దేవునికి కనబడింది. అందుకని ఇంకా ఎలా నడుచుకుందంట, న్యాయంగా నడుచుకొనొచ్చు నిరపరాధిగా నడిచిన ఎలిజబెత్. 1వ అధ్యాయములో 6వ వచనం చెప్తుంది, ఈ ఎలిజబెత్ ఎవ్వరును కూడా చెడుగా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే దేవునితో తనకున్న వ్యక్తిగత సహవాసం వల్ల దేవుని దృష్టిలో తన భర్తతో పాటు నిరపరాధిగా నడుచుకొని దేవుని యొక్క మెప్పు పొందుకుంది. నిరపరాధిగా అంటే ఎలాంటి అపరాధము చేయకుండా నిరపరాధిగా మెప్పు పొందింది. దేవుని కలిగి ఉన్న నీవు కూడా నిందలేని వారిగాను, నిరపరాధిగాను నీవు జీవించాలి. నిరపరాధిగా అంటే ఏ విధమైనది నీ మీద తెచ్చుకోకుండా నీవు ఉండాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండాలి. అన్ని విషయంలో చాలా చక్కగా వ్యవహరించాలి, జ్ఞానంతో వ్యవహరించాలి. అందును బట్టి ఎలిజబెత్ ఒక యాజకునికి భార్యగా ఉండి ఆమె నిరపరాధిగా ఉంది. కాబట్టి నిర్దోష మార్గమున నడుచుకొని వారు నాకు కలరు. నిర్దోషమైన మార్గాన్ని నువ్వు నడుచుకోవాలంట. నిరపరాధులు అంతకంతకు వృద్ధి చెందుతారు. ఏ అపరాధము చేయకుండా ఉన్నవారిని దేవుడు విడిపిస్తాడు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో నీవు నిరపరాధిగా ఉన్నావా లేవా? నీవు నిరపరాధి అయినటువంటి విశ్వాస జీవితాన్ని అవలంబిస్తున్నావా లేదా అనే విషయాన్ని ఒక్కసారి నీ హృదయానికి నీవు మాట్లాడాలి. ఎందుకంటే నీ మాటలు ఎలా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ అంతరంగం అనే స్వభావం ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు పరీక్షించాలి. మనుషులతో ఉన్నప్పుడు, మనుషులతో కలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఏ రీతిగా ఉన్నావో కాదు, కానీ నీ అంతరంగం అనేది ఒకటి దేవుడు చూస్తాడు. ఆ అంతరంగంలో దేవునికి నీవు నిరపరాధిగా కనబడాలి. ఈమె న్యాయంగా చొప్పు నడుచుకుంది, నిరపరాధిగా నడుచుకుంది. ఇక్కడ దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా కనబడింది. దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా కనబడింది. అందుకని ఆ 1వ అధ్యాయం 6వ వచనములో దేవుని దృష్టికి నీతిమంతురాలై ఉండిరి. వారిద్దరూ కూడా నీతిమంతులుగా ఉన్నారు. అంటే ఈయన వృద్ధాప్యంలో దశలో ఉన్నారండి. ఎన్నో సంవత్సరాలు సేవా పరిచయం చేస్తున్నారు. ఇక్కడ వారు వృద్ధాప్యంలో కూడా నీతిమంతులుగా వారు జీవించారు. ఎలిజబెత్ తన భర్తతో పాటు నీతిమంతురాలుగా జీవించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. భర్త దేవుని యొక్క సేవకుడు, యాజకుడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ నేను కాదు కదా అన్న ఆలోచన అహంభావ్యంలో లేదు. కానీ ఆమె నీతిమంతురాలుగా ఉందంటే ఎంత గొప్ప పేరు తెచ్చుకుందంటే, మనుషులు అనట్లేదు ఆమెను గురించి, దేవుడే అంటే దేవుని దృష్టికి నీతిమంతురాలై ఉంది. ఎంత యథార్థంగా నడుచుకుంటేనో,
కాబట్టి ఇక్కడ ఈమె గొడ్రాలుగా ఉన్నప్పటికీ కూడా కృంగిపోక, భర్తను వేధించలేక, బాధల్లో కూర్చుకొనక దేవుని దృష్టిలో నీతిగా జీవించిందే కానీ ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు. ఏమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి మనం నమ్మకంగా ఉన్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎంతగా ఉన్నావు, మనకి బిడ్డలు లేకుండా చేశాడే దేవుడు, మనకి దేవుడు సంతానం లేకుండా చేశాడే దేవుడు, నీ వల్ల నాకు బిడ్డలు కలగలేదే అని ఎక్కడా కూడా భర్తను అవమానించినట్లు దాఖలు మనకు కనబడవు. ఎందుకంటే మా నీతిమంతురాలు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా జీవించింది కాబట్టి ఎన్నడూ ఎవరిని ఎప్పుడూ కూడా దూషించలేదు. దేవుణ్ణి దూషించలేదు, భర్తను దూషించలేదు, భర్త ఇంటి వారిని దూషించలేదు, తనకి ఆ దగ్గర సంబంధం కూడా దూషించలేదు. కానీ నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎవరినైనా దూషిస్తూ ఉన్నావా? నాకు ఇలాంటి భర్తను చేశారు, నాకు ఇలాంటి కాపురాన్ని కట్టబెట్టారు, నాకు ఇలాంటి వారికి ఇచ్చి పెళ్లి చేశారని ఎవరిని దూషిస్తున్నావో ఏదైనా సమస్యల్లోనే ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఎలిజబెత్ భర్త చేస్తున్న పరిచర్య విధానంలో ఏమాత్రం కూడా ఎవరిని దూషించకుండా చాలా నమ్రతగా నీతిమంతురాలుగా ఉంది. అందుకే క్రీస్తు ఈ పిల్లల విషయంలో దేవుని నీతిని ధరించుకున్న విధానంలో నీతియుక్తముగా బలులనేవి దేవునికి అర్పించాలంట. నువ్వు దేవునికి అర్పించే బలులు కూడా నీతియుక్తముగా అర్పించే బలులుగా నీ ఉండాలని బైబిల్ మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఎలిజబెత్ విషయంలో ఆమె దేవుని ఆజ్ఞను అనుసరించింది, న్యాయ విధుల చొప్పున నడిచింది, నిరపరాధిగా నడిచింది, దేవుని దృష్టికి నీతిమంతురాలుగా. ఇప్పుడు ఆమెకి ఎలాంటి విధానంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా బిడ్డలు లేకపోతే ఆ కలత, ఆ బాధ ఎవరో తీర్చలేరు. ఆ సమయంలో కూడా, ఆ స్థితిలోనూ కూడా ఈమె ఏం చేసిందంట, ఎక్కడా కూడా తన నోటి వెంబడి ఒక తప్పు కూడా మాట్లాడలేదు. అది దేవుని విషయంలో కావచ్చు, మనుషుల విషయంలో కావచ్చు. అందుకని ఈమెను దేవుడు దీవించున్నాడు. వృద్ధాప్యములో దేవుడు దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని నీతిని జరిగించు ప్రతివాడు ప్రతిఫలం పొందుతాడు. నీతిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు నీతిగా ఉంటే నాకేమొస్తుంది, నీతిగా ఉంటే నాకేం ఒరుగుతుందో అనుకుంటావేమో, కానీ నువ్వు నీతిగా ఉంటేనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులకి నీతిగా లేకపోయినా వారు ప్రతిఫలం ఇస్తారు, వారు మేలు చేస్తారు. ఎంతకాలం? వారి యొక్క అవసరం తీరేంత వరకే నీకు మేలు చేస్తారు. నువ్వు మంచిదానివి కాకపోయినా, నీలో మంచి మాటలు లేకపోయినా, నీకు మంచి గుణం లేకపోయినా, నీకు మంచి స్వభావం లేకపోయినా, మనుషులు వారి అవసరం వారికే నీకు మేలు చేస్తారు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా ఉంటే దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఆ సంతోషాన్ని ఇవ్వనీయకుండా నీకు దేవుడు అడ్డుపడడండి. అందుకని దేవుని దృష్టికి నీతిమంతురాలుగా ఉండాలి. అందుకని నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. సామెతల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు. నీతిని విత్తువాడంట శాశ్వతమైన బహుమానమును పొందుతారు. అందుకని నువ్వు నీతిని విత్తాలి, నీతిగా జీవించాలి. నీతిగా జీవించమని ప్రజలకు నువ్వు తెలియచేయాలి, నీతిగా ఉండమని నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి, నీతిగా బ్రతకమని నీ యొక్క భర్తకు నువ్వు తెలియచేయాలి, నీతిగా బ్రతకమని నీ రక్త సంబంధులకు తెలియచేయాలి. నీతిని ఎప్పుడైతే నీవు విత్తుతావో శాశ్వతమైన బహుమానం నువ్వు పొందుకుంటావు. అందుకని దేవుడు ప్రతి మనిషిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడండి. దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో చేయాలంటే దేవుడు ఆయన హృదయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. నీ హృదయము దేవునికి బాగుగా తెలిసి ఉన్నది, నీ ఆలోచన విధానం బాగుగా దేవునికి తెలుసు.
నీ మాటల బాగుగా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు దాచిపెట్టేది ఏది కూడా లేదు. కాబట్టి నువ్వు ఎంత నీతిగా ఉంటే, ఎంత యథార్థంగా ఉంటే, ఎంత న్యాయముగా ఉంటే, ఎంత నిరపరాధిగా ఉంటే అంత ఆశీర్వాదం నీకు వస్తుంది. ఇక్కడ ఈమె ఈ దేవుని యొక్క ఆ అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి ఈమె దేవుడు ఈమెకి బహుమానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు దూత ఆయనతో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహోను అను పేరు పెట్టెదవు. నీ భార్య నీకు కుమారుని కనును. ఎలా ఉన్నారు వీళ్ళంటావు? వారు ఏ స్థితిలో ఉన్నారు? 7వ వచనం చదువుకున్నట్లయితే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. వృద్ధాప్యములో మరొక జంటకి దేవుడు బిడ్డల్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి కుమారుణ్ణి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. శాశ్వత కాలమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో చేసినటువంటి ప్రమాణాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు. దేవుడు వాటిని నీకు దయచేస్తాడు. ఇక్కడ ఎలిజబెత్ జకరియా బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ కూడా నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. అందుకని దేవుడు అంటాడు, జకరియా నీ ప్రార్థన దేవునికి వినబడింది. అంటే ఆ వృద్ధాప్యంలో కూడా మాకు సంతానం లేదని దేవునికి ప్రార్థన చేశారు. అందుకని నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ కుమారుని కనును. దేవుడు తగిన కాలమందు దేవుడు తన యొక్క ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేరుస్తారు. అందుకని నిరీక్షణ కోల్పోలేదు. పిల్లలు పుట్టడము దేవుని చిత్తము కాదని వారు నిరాశపడలేదు, అలసిపోలేదు. అయితే ఎలిజబెత్ దూత చెప్పినట్లుగా తన వృద్ధాప్యములో గర్భవతి బహుగా సంతోషించినది, అవమానము నుండి ఆశీర్వాదము పొందినటువంటి స్త్రీగా ఇక్కడ ఉంది. ఆమె గొప్ప ఆశీర్వాదం పొందుకున్నటువంటి స్త్రీగా మనకి బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంది. 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 24వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగున మనవి చేసుకుని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండెను. ఈ వృద్ధాప్యంలో దేవుణ్ణి ఆమెను ఎంత గొప్ప చేస్తుందంట. నాకున్న అవమానాన్ని దేవుడు తీసివేశాడు, నాకున్న అవమానాన్ని దేవుడు తీసివేస్తున్నాడని ఎంతో గర్భవతి సంతోషిస్తున్నట్లు బైబిల్ యొక్క మాటలు మనకు తెలియచేస్తున్నాయి. దేవుడు కార్యాభివృద్ధిలో పట్టుదల కలిగి, ధైర్యము కలిగి, ధన్యురాలుగా నీవు పిలువబడాలంటే విశ్వాసము కలిగి నీవు ఉండాలి, పట్టుదల కలిగి నీవు ఉండాలి, ధైర్యము కలిగి నీవు ఉండాలి. అందుకని ఇశ్రాయేలు వంశమస్తుల పట్ల కనికరము చూపి ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు కనికరం చూపిస్తాడంట. అబ్రహామునకు అతని సంతానమునకు కనికరం దేవుడు చూపించున్నాడు. నశించిన వారిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలిజబెత్ యొక్క జీవన విధానాన్ని, ఆమె జీవిత విధానమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె చాలా యథార్థంగా బ్రతికింది. ఆమె దేవుని ఆజ్ఞలకు లోబడింది, న్యాయంగా నడుచుకుంది, నిందారహితముగా ఉన్నది, దేవుని దృష్టికి నీతిమంతురాల్లాగా ఉంది. దేవుని యొక్క అనుగ్రహము పొందుకుంది. అది పొందుకున్నప్పుడు ఆమె అంటుంది, సంతోషముతో, గొప్ప సంతోషముతో నాకుండిన అవమానమును తీసివేయుటకు దేవుడు నన్ను కటాక్షించి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి ఎంతగా దేవుని బట్టి సంతోషంతో ఉందో. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒక భార్యగా, ఒక స్త్రీగా నీవు ఉన్నావేమో.
లేక ఒక దేవుని యొక్క సేవకుడికి భారీగా నీవు ఉన్నావేమో, దేవుని యొక్క పరిచర్య చేసే విధానంలో నీవు ఉన్నావేమో, అనేక సంవత్సరాల నుంచి మీరు పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా మీకు బిడ్డలు కలగలేదేమో. అయితే ఎలిజబెత్ లాగా నీవు దేవుణ్ణి అనుసరించు, ఆరాధించు, స్తుతించు, ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీకున్న అవమానమును దేవుడు తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుని బట్టి ఎప్పుడు ప్రవర్తించవద్దు. ఈ లోకంలో వచ్చే డబ్బును బట్టి, ఈ లోకంలో వచ్చే హోదాను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలు బట్టి నువ్వు ప్రవర్తించొద్దు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నావా? దేవుని యందు యథార్థ కలిగి ఉన్నావా? దేవుని యందు నిజాయితీ కలిగి ఉన్నావా? నువ్వు క్రీస్తుని వెంబడించు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, దేవుడు గర్భఫలం ఇస్తాడు. కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు సంతోషపడాలి. కానీ మనుషుని బట్టి నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోకూడదు. తాత్కాలికమైనటువంటి క్రైస్తవ జీవితం నువ్వు జీవించడానికి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనుషుల ముందు ఒకలాగన, మనుషులు లేనప్పుడు ఒకలాగన. నీ భక్తి జీవితంలో ఉన్నటువంటి స్త్రీగా, విశ్వాసులుగా నీవు ఉన్నావేమో, అలా ఉండకూడదు. నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, నిన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీకెప్పుడు ఆ ఆశీర్వాదం ఇవ్వాలా, నీకెప్పుడు ఆ సంతోషం ఇవ్వాలా, నిన్నెప్పుడు దీవించాలా, నిన్నెప్పుడు ఆ దేవుడు ఘనపరచాలని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ భక్తి జీవితంలో ఎక్కడా లోపించుకొని, ఎక్కడా నువ్వు బలహీనపడిపోకుండా, నీ విశ్వాస జీవితంలో దేవుని ఆరాధించే విధానంలో ఎక్కడా దేవుని దగ్గర తక్కువగా నీవు కనబడకుండా నీవు ఉండాలి. అలాగ ఎప్పుడైతే ఉంటావో, అలాగ ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు నీకు మేలు, సహాయము, దీవెన, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని తన ప్రమాణమును నీలో నెరవేర్చులాగన దేవుడు నీకు మేలు చేస్తాడు. అందుకనే ఆ వృద్ధాప్యంలో గొప్ప కుమారుని బాప్తిస్మిచ్చు యోహోన్ని ఆమె కని ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని విశ్వాసము కలిగి ఉండు. దేవుడు పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదములో నీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి నాయన మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున ప్రభువా, ఈరోజు నాయన ఎలిజబెత్ ద్వారా ప్రభువా మీరు మాట్లాడి ఉన్న విధానమును బట్టి మీకు స్తోత్రములు. నాయన ఒక దైవ సేవకుని యొక్క కుమార్తె, దైవ సేవకునికి నాయన భార్యగా ఉంది. ఎంతో నీతిగా, యథార్థంగా, న్యాయముగా, నిందారహితముగా, నీతిమంతురాలుగా ఆమె జీవించింది. తగినటువంటి ప్రతిఫలాన్ని వృద్ధాప్యములో పొందుకుంది. నాకు ఉన్న అవమానాన్ని దేవుడు తీసివేశాడు, దేవుడు స్తుతినందును గాక అని గొప్ప మాటలు పలికినది ప్రభువ. శ్వాస జీవితంలో నాయన ఎలిజబెత్ లాగా ఎందరైతే ఉన్నారో ప్రభువ, వారిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి భక్తి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వారు జీవిస్తున్న ప్రవర్తన బట్టి నాయన వారికి తగిన రీతిగా ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇంకా దేవుని యొక్క అనుగ్రహం నాకు రాలేదని ఎవరైతే ప్రభువా మీకు ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయమును వారికి దయచేయండి. మీ దేవుని వారి చేతి నింపి వారిని తృప్తిపరచి ప్రభువా, మీ రాజ్య వారసురాలుగా, మీకు సాక్షిగా జీవించే బిడలగా మీ పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదం వారి కలుగు చేయమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైన నజరుడిని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.